హే గాయ్స్, ఈరోజైతే చేపల పులుసు చూపిస్తాను. మా అత్తయ్య నేర్పించిన చేపల పులుసు చేస్తున్నాను ఇవాళ మా ఇంట్లో. ఇది గోదావరి చేప. నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 6 చెంచాలు నూనె వేసుకొని అందులోకి పచ్చిమిరకాయలు, బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. దీనికి చేప ముక్కకి ఉప్పు, కారం, పసుపు పట్టించాలి. ముందుగా ఉప్పు, పసుపు వేసి కడిగేసి పెట్టాను. ఇవి వేగాక ఇందులోకి ఉప్పు, కారం, పసుపు చేప ముక్కలు పట్టించేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవి వేగాక ఇందులోకి చేప ముక్కలు వేసుకొని 2 సైడ్స్ వేగాలి. వేగాక వాటర్ వేసుకొని చేప ముక్క ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులోకి అప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపుకి తగ్గట్టు మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో చేప ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాల, జీలకర్ర పేస్ట్ ఇది కూడా వేసేసుకొని మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలు మరిగాక లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఉప్పు, కారం చూసుకోండి. సరిపోతే వేసుకోండి. ఎంత టేస్ట్గా చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.